బిజినెస్లో వారసత్వంగా వచ్చిన అసెట్స్ని కంపెనీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వాటిని కొన్ని వందల రెట్లు డెవలప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇలా వారసత్వంగా వచ్చిన కంపెనీని ఎన్నో కంట్రీస్లో ఎక్స్పాండ్ చేసి లీడర్షిప్ అంటే ఏంటో ప్రూవ్ చేశారు ద గ్రేట్ ఆనంద్ మహీంద్రా గారు. సో ఈరోజు మనం మహీంద్రా కంపెనీ సక్సెస్ స్టోరీ గురించి అలానే ఆనంద్ మహీంద్రా గారి క్యాపబిలిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మహీంద్రా బ్రాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇండియాలో ఆటోమొబైల్ సెక్టార్తో పాటు ఎన్నో సెక్టార్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీగా మహీంద్రా కంపెనీకి ఎంతో పేరుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు పెట్టిన పేరు మహీంద్రా అండ్ మహీంద్రా కాదు. మహీంద్రా అండ్ మహమ్మద్ అనే పేరుతో స్టీల్ని ట్రేడ్ చేసే కంపెనీగా స్టార్ట్ అయింది. 1945లో జగదీష్ చంద్ర మహీంద్రా అండ్ కైలాష్ చంద్ర మహీంద్రా బ్రదర్స్ మాలిక్ గులాం మహమ్మద్తో కలిసి పంజాబ్లోని లుధియానాలో స్టీల్ కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే మహీంద్రా అండ్ మహమ్మద్ అనే కంపెనీని స్టార్ట్ చేసే టైంకి ఇండియా నుండి పాకిస్తాన్ సపరేట్ అవ్వలేదు. కానీ 1947లో ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిన తర్వాత మాలిక్ గులాం మహమ్మద్ గారు కంపెనీని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కంపెనీ కంప్లీట్గా మహీంద్రా ఫ్యామిలీ చేతిలోకి వచ్చేసింది. సో అప్పటి వరకు మహీంద్రా అండ్ మహమ్మద్గా ఉన్న కంపెనీ పేరుని మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. సో అప్పటి నుండే మహీంద్రా కంపెనీ యొక్క గ్రోత్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్గా యూకే సప్లయర్స్తో స్టీల్ని ట్రేడ్ చేయడానికి డీల్ని కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఇండియాలో విల్లీస్ జీప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లైసెన్స్ని కూడా మహీంద్రా కంపెనీ దక్కించుకుంది. తర్వాత కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటి మహీంద్రా గ్రూప్ హెడ్స్ 1956లో కంపెనీని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేశారు. ఈ స్టెప్ మహీంద్రా కంపెనీకి మంచి బూస్టప్ని ఇచ్చింది. ఆ తర్వాత 1969 నుండి మహీంద్రా కంపెనీ తమ ఓన్ ప్రొడక్షన్ నుండి లైట్ కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీగా ఎదిగింది. నెక్స్ట్ మహీంద్రా కంపెనీ ఇంతలా ఎలా ఎదిగిందంటే కంపెనీ గ్రోత్ అనేది ఆ కంపెనీని నడిపించే లీడర్ని బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జంషెడ్జీ టాటా ఇండియాలోని ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంతో మనీని ఇన్వెస్ట్ చేసి ఎన్నో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే టాటా అనే బ్రాండ్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేయడంలో రతన్ టాటా గారు చాలా కీ రోల్ని ప్లే చేశారు. అలాగే ఈ మహీంద్రా గ్రూప్ని స్టార్ట్ చేసింది జగదీష్ చంద్ర మహీంద్రా అండ్ కైలాష్ చంద్ర మహీంద్రా బ్రదర్స్ అయినా ఈ కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మాత్రం ఆనంద్ మహీంద్రా గారే. ఆనంద్ మహీంద్రా గారి ప్రస్థానం మహీంద్రా గ్రూప్లో మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం దగ్గర నుండి స్టార్ట్ అయింది. సో ఆనంద్ మహీంద్రా గారు మేనేజింగ్ డైరెక్టర్గా అయిన తర్వాత మహీంద్రా గ్రూప్ని ఎక్స్పాండ్ చేయడంతో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆనంద్ మహీంద్రా గారు ఒక తిరుగులేని కొత్త రివల్యూషన్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా మన ఇండియన్ టెక్నాలజీతో ఆనంద్ మహీంద్రా గారు 2000లో ఒక కొత్త కార్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కారు మరేదో కాదు, మహీంద్రా బొలెరో. ఈ బొలెరో మోడల్ కారు చాలా పెద్ద సక్సెస్ అయింది. అయితే అప్పటి వరకు లాసెస్లో రన్ అవుతున్న మహీంద్రా కంపెనీకి బొలెరో చాలా పెద్ద రిలీఫ్ని ఇచ్చింది. ఇలా స్టార్ట్ అయిన మహీంద్రా కంపెనీ సక్సెస్ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఆనంద్ మహీంద్రా గారు 2 years పాటు కష్టపడి మహీంద్రా కంపెనీ నుండి మహీంద్రా స్కార్పియోని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ మహీంద్రా స్కార్పియో మహీంద్రా గ్రూప్కి చాలా ప్రాఫిట్స్ని తీసుకొచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్కార్పియో మోడల్ ఎంత సక్సెస్ అయిందో. అంతలా కస్టమర్ అటెన్షన్ని మహీంద్రా స్కార్పియో తన వైపుకి తిప్పుకుంది. జస్ట్ ఈ ఒక్క కారు వల్ల మహీంద్రా గ్రూప్ లాసెస్ నుండి బయటపడటమే కాకుండా ఎన్నడూ లేనంతగా ప్రాఫిట్స్ని చూసింది. అండ్ ఈ కార్ని మన ఇండియాలోనే కాకుండా శ్రీలంక, ఆస్ట్రేలియా, దుబాయ్, రష్యా లాంటి కంట్రీస్లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా మహీంద్రా స్కార్పియోకి మంచి డిమాండ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మహీంద్రా కంపెనీ ఎక్స్పాన్షన్. 1945లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ స్లోగా మిగతా కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేసింది. నార్త్ అమెరికాలో ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో సేల్స్ పరంగా మహీంద్రా కంపెనీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలానే చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి పెద్ద కంట్రీస్లోనే కాకుండా ఈజిప్ట్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, మొరాకో లాంటి డెవలపింగ్ కంట్రీస్లో కూడా మహీంద్రా కంపెనీ తమ వెహికల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మహీంద్రా గ్రూపు ఇలా కంట్రీస్లో ఎక్స్పాండ్ అవ్వడమే కాకుండా చాలా సెక్టార్స్లో కూడా ఎక్స్పాండ్ అయింది. అవి ఏరోస్పేస్, అగ్రి బిజినెస్, ఆటోమోటివ్, కన్సల్టింగ్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, లాజిస్టిక్స్ సెక్టార్స్ అన్నిట్లోనూ మహీంద్రా గ్రూపు ఎక్స్పాండ్ అయింది. నెక్స్ట్ మహీంద్రా కంపెనీ యాక్విజిషన్స్. మహీంద్రాకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మంచి గ్రిప్ వచ్చిన తర్వాత 1999లో గుజరాత్ ట్రాక్టర్స్ అనే గవర్నమెంట్ కంపెనీతో పాటు 2007లో పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కంపెనీని కూడా అక్వైర్ చేసుకుంది. ఈ 2 మేజర్ అక్విజిషన్స్ వల్ల మహీంద్రా వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. ఇలా ట్రాక్టర్స్ అండ్ కార్స్ని మాత్రమే కాకుండా మహీంద్రా గ్రూపు 2-wheeler సెగ్మెంట్పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ కైనెటిక్ మోటార్స్ అనే కంపెనీని కూడా టేక్ ఓవర్ చేసి
అందులో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి మంచి బూమ్ ఉంటుందని గమనించి 2010లో రెవా అనే ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో 55% స్టేక్ని తీసుకొని 2016లో ఆ కంపెనీని ఫుల్గా అక్వైర్ చేసుకొని మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్గా పేరు మార్చారు. ఇలా మహీంద్రా గ్రూపు ఓన్లీ ఇండియాలోనే కాకుండా 2015లో జపనీస్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి మిట్సుబిషి అగ్రికల్చర్ మెషినరీలో 33% స్టేక్ని మహీంద్రా గ్రూపు హోల్డ్ చేసుకుంది. ఇలా మహీంద్రా ఇండియాలోని ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ జపనీస్ కంపెనీలో స్టేక్స్ ఉండటం వల్ల, అక్కడి లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మహీంద్రా గ్రూపు ఇంత అడ్వాన్స్డ్గా ఉండగలిగింది. ఇలా న్యూ టెక్నాలజీస్ కోసం చాలా కంట్రీస్లో స్టేక్స్ని కొనుక్కోవడమే కాకుండా కొన్ని కంపెనీస్ని అక్వైర్ కూడా చేసుకుంది. ఇలా మహీంద్రా గ్రూపు తమ ప్రయాణంలో ఎన్నో విజయాలని సాధించింది. నెక్స్ట్, ఆనంద్ మహీంద్రా గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, అంతకుమించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో నిరంతరం పనిచేసే గొప్ప వ్యక్తి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆనంద్ మహీంద్రా గారు ఎంతోమందికి సహాయపడటమే కాకుండా న్యూ ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లల కోసం నాన్హీ కాళీ అనే ఎన్జిఓని స్టార్ట్ చేసి ఎంతోమంది పేద ఆడపిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని లక్షల మంది ఆడపిల్లలు చదువుకొని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆనంద్ మహీంద్రా గారు బిజినెస్ సెక్టార్లో చేసిన కృషికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డుని ఇచ్చి ఆనంద్ మహీంద్రా గారిని సత్కరించింది. ఇలా ఆనంద్ మహీంద్రా గారు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆనంద్ మహీంద్రా గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ మన ఇండియన్ బిజినెస్ సెక్టార్లో రతన్ టాటా గారి తర్వాత అంత మంచి పేరుని సంపాదించుకున్నది ఆనంద్ మహీంద్రా గారనే చెప్పొచ్చు. సో ఇలా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ కంపెనీకి గ్రోత్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆనంద్ మహీంద్రా గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.